ఎలా మనం ఈ లోకంలో ఉప్పుగా ఉండాలి, మన ఉప్పులో ఉన్న సారత్వము బయటికి తీసుకొని రావాలి. హౌ కెన్ వి బ్రింగ్ ద ఫ్లేవర్ ఆఫ్ సాల్ట్ అవుట్ సైడ్ ఆఫ్ అవర్ లైఫ్? ఉప్పు కాపాడుతుంది, కుళ్ళిపోవడానికి ఆపుటకు నీవు పిలవబడ్డావు. ప్రతి చెడ్డవాటి నుంచి బ్రతికించటానికి, ప్రతి చెడ్డవాటి నుంచి మాంసాన్ని కాపాడటానికి, ఏదైతే దాచిపెడుతున్నామో, ఏదైతే భద్రంగా ఉండటానికి పెడుతున్నామో ఉప్పుతో. అందుకే చాలా మంది శవాలను కూడా, డెడ్ బాడీస్ ని కూడా క్రిస్టల్ సాల్ట్ లో పెడతా ఉంటారు. వై డిడ్ గాడ్ సే దాట్? మీరు పని చేస్తున్న ఉద్యోగ స్థలాల్లో మీ పక్కన చెడు కనబడుతున్నట్లయితే ద లార్డ్ ఇస్ సేయింగ్ ప్రిజర్వ్ ద హోలీనెస్. ఎవరైనా చెడ్డగా మాట్లాడితే నా కళ్ళ ఎదుట దానికి పర్మిషన్ ఇవ్వను. యు సీ, ఉప్పుకున్న మెయిన్ రెస్పాన్సిబిలిటీ పాడైపోకుండా కాపాడటం. బైబిల్లో రాస్తుంది, ఉప్పు తన సారత్వాన్ని కోల్పోతే ఎందుకు పనికి రాకుండా మార్చబడుతుంది, తొక్కివేయబడుతుంది మనుషుల కింద. ఐ రిమెంబర్, నేను US లో చదువుకునేటప్పుడు నేను ఒక సంఘానికి వెళ్ళేదాన్ని. ఆ సంఘంలో సేవించేదాన్ని. ఐ లవ్ టు సర్వ్. నాకు సర్వ్ చేయడం అంటే చాలా ఇష్టం. సర్వ్ చేసేటప్పుడు ఒక ఫ్యామిలీ వచ్చింది. వాళ్ళ తాతని తీసుకొని వచ్చారు. వాళ్ళ తాతకి హార్ట్ లో ఏదో ప్రాబ్లం ఉండింది. వాక్యం అయిపోయిన తర్వాత నేను ఆయనకి ప్రార్థన చేశాను. వెళ్ళిపోయాడు. తర్వాత నాకు కనపడలేదు. మళ్ళీ 2-3 వీక్స్ తర్వాత ఆ తాత మళ్ళీ ఇంకొక ఫ్యామిలీని కూడా తీసుకొని వచ్చాడు. ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత నన్ను కలిశాడు. ఈజ్ అ ఫిలిపినో ఫ్యామిలీ. కలిసి, నువ్వు ఏ రోజైతే ప్రార్థన చేసావో ఆ రోజు తర్వాత నుంచి నా హృదయంలో పెయిన్ లేదు, నా హార్ట్ పెయిన్ లేదు, అబ్సల్యూట్లీ నార్మల్ రిపోర్ట్ వచ్చింది. వాళ్ళ లైఫ్లో ఒక మిరకల్ని చూడటం, హీలింగ్స్ని చూడటం ఫర్ ద ఫస్ట్ టైం. ఐ సెడ్ ప్రైజ్ గాడ్, గ్లోరీ బీ టు గాడ్. ఆ ఫ్యామిలీని ఎవరైతే తీసుకొని వచ్చారో వాళ్ళిద్దరికి 2 పిల్లలు ఉన్నారు, కానీ వారికి వివాహం కాలేదు. వివాహం కాకుండానే 2 పిల్లలు. అక్కడ వెరీ కామన్, US లో వెరీ కామన్. చర్చ్కి కూడా వస్తారు. ఆ సంఘంలో ఎవరు ఏమనరు. అంటే ఎక్కడ చర్చ్ వదిలేసి వెళ్ళిపోతారో, అంటే అక్కడ ఫీల్ అయిపోతారు, ఆఫరింగ్లు రావని భయపడిపోతారు. దే విల్ నాట్ కండెమ్, చెప్పరు, భయపడతారు. అప్పటి నుంచి నా హృదయంలో తట్టుకుంటా ఉంది, వీళ్ళు తప్పు చేస్తున్నారు. ఐ హ్యావ్ టు కరెక్ట్ దెమ్. వెయిట్ చేస్తాను ఆపర్చునిటీ కోసం. ఒకరోజు ఏమైపోయిందంటే, నా జీవితంలో ఎలాంటి పరిస్థితి వచ్చిందంటే, నేను ఒక రూమ్మేట్స్తో ఉండేదాన్ని. నేను ఒక రోజు ఇంటికి వచ్చాక వాళ్ళు అన్నారు నన్ను, ఈ రోజు కోసం నువ్వు బయట ఉండు, నా బాయ్ ఫ్రెండ్ వస్తున్నాడు, వీ కాంట్ షేర్ ద రూమ్, నేను నా బాయ్ ఫ్రెండ్తో ఉంటాను. అలా కుదురుతుంది, అలా కుదరదు, ఇది మాత్రం చేయొద్దు అని చెప్పాను. ఊరుకోలేదు. నన్ను ఇంట్లో నుంచి బయటకు వెళ్ళగొట్టేస్తారు. నాకు ఎందుకో వీళ్ళు గుర్తొచ్చారు. ఈ ఫిలిపినో ఫ్యామిలీ ఫోన్ చేసి, ఇలా ఉంది నా పరిస్థితి, నేను రోడ్ బయట ఉన్నానంటే, ఆమె ఎంతో ప్రేమగా వచ్చి, నో సిస్టర్, మీరు బయట ఉండడం ఏంటి, అయ్యో మీరు అసలు ఇలా ఉందని చెప్తే మా ఇంట్లోనే పెట్టుకునే వాళ్ళం కదా అని వాళ్ళ ఇంట్లో పెట్టుకొని వాళ్ళు నాకు ఒక రూమ్ ఇచ్చారు. వాళ్ళు నా కళ్ళ ఎదుటే భార్య భర్తలుగా కాకుండా తిరుగుతండి, పిల్లలు పెట్టుకుంటా ఉంటే కట్టే కొడుతుంది ప్రేరేపణ. చెప్పాలి. ఒకవైపేమో హ్యూమన్ థింకింగ్, చెప్తే ఇంట్లో నుంచి వీళ్ళు కూడా వెళ్ళగొడితే నా పరిస్థితి ఏంటి, ఎక్కడ పోతా నేను, పాపం అని చెప్తే ఇప్పుడు నేను ఎక్కడ పోతా, ఇది ఆపుకోవాలా చెప్పాలా, మీరు జీవితాన్ని మార్చడానికి తీసుకొచ్చాడేమో అని ఎందుకో ప్రేరేపణ కలిగి నేను డైరెక్ట్గా ఒకరోజు రెస్టారెంట్కి తీసుకెళ్ళి నేను చెప్పాను, సిస్టర్, చర్చికి రావటం మాత్రమే కాదు, వాక్యానుసారంగా మనం ఉండాలి. దేవుని ఎదుట నిబంధన చేసిన తర్వాతే మీరు భార్య భర్తలుగా ఎంచబడతారు. దేవుడు లీగల్ పర్మిషన్ ఇస్తాడు మనని కలిసి ఉండడానికి అని ధైర్యంగా ఎందుకు బోధించేశాను. ఇట్స్ బీన్ టూ లాంగ్, నాకు ఇంకా 2 పిల్లలు ఉన్నారు, ఐ కాంట్ థింక్ అబౌట్ ఇట్ నౌ. ఇప్పుడు పెళ్లి చేసుకునే ఫైనాన్సెస్ నాకు లేవు, ఐ కాంట్ థింక్ అబౌట్ ఇట్, ఇట్స్ ఓకే అని అంటా ఉండింది. నేను చెప్పాల్సింది చెప్పేశాను. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఆ రోజు రాత్రి అంతా ఒకటే ప్రేరేపణ అంట ఆవిడకి. అవును కదా, ఇది తప్పు కదా, మరి ఇన్ని రోజులు నాకు ఎందుకు ఎవరు చెప్పలేదు, ఇది తప్పైతే నాకు ఇన్ని రోజులు ఎందుకు చెప్పలేదు, ఈ రోజు ఎందుకు చెప్పిందని నెక్స్ట్ డేనే మార్నింగ్ నా దగ్గరికి వచ్చి, దేవుడి కోసం నిలబడాలని ఇష్టపడుతున్నాము, బ్యాప్టిజం ఫస్ట్ తీసుకోవాలా, పెళ్లి ఫస్ట్ చేసుకోవాలా అని అడిగింది. సమ్టైమ్స్ లార్డ్ టేక్స్ యు త్రూ ద అన్కంఫర్టబుల్ సిచ్యువేషన్. ఇద్దరు లైఫ్లో నువ్వు దీవెనకరంగా ఉండటానికి నేను ఎక్కడి నుంచి వెళ్ళగొడతాడు, జాబ్ నుంచి వెళ్ళగొడతాడు, ఇంట్లో నుంచి వెళ్ళగొడతాడు, రెంట్లో నుంచి వెళ్ళగొడతాడు, ఇల్లు అని అంటారు, అది అని అంటారు, జస్ట్ టు బ్రింగ్ యూ టు వన్ ఫ్యామిలీ. ఒక్క కుటుంబాన్ని మార్చడానికి, ఒక్క పర్సన్ని మార్చడానికి, ఒక్క సంఘానికి దీవెనకరంగా ఉండడానికి, ఒక్క పర్సన్ జీవితంలో ఒక విత్తనం వేయడానికి. వారి జీవితం చేదుగా ఉంది, అన్నీ ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి, మంచి ఇల్లుంది, పిల్లలు ఉన్నారు, ఒక పార్ట్నర్ ఉండాలి, ఏం తక్కువ లేదు, బట్ దే డోంట్ హ్యావ్ జీసస్ ఇన్ దేర్ లైఫ్. చర్చ్కి వస్తున్నారు, బట్ దే డోంట్ హ్యావ్ జీసస్ ఇన్ దేర్ లైఫ్. వారి జీవితంలో జీసస్ లేదు. టుడే ద లార్డ్ ఈస్ ఆస్కింగ్ యూ, అన్నం ఉందా, కారం ఉందా, పప్పులు ఉన్నాయా, అందులో చింతపండు ఉందా, నో, నీ జీవితంలో ఉప్పు ఉందా, జీవితంలో యేసు ప్రభువు ఉన్నాడా, వాక్యానుసారంగా నడుస్తున్నావా, ఆర్ యు వాకింగ్ అకార్డింగ్ టు ద ప్రిన్సిపల్ ఆఫ్ గాడ్. నిన్ను ఇతరుల జీవితంలో రుచికరంగా చేయడానికి తీసుకొచ్చాడంట. మేము చెప్పటం కాదు, ఆయన స్వయాన నీతో మాట్లాడటానికి ఇష్టపడుతున్నాడు. రుచి చూచి తెరగొడి ఆయనని ఆశ్రయించువారు ధన్యులు.